దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండుగ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఒకరోజు ముందుగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తుందని, ఈ క్రమంలో పెన్షన్దారులు ఎంత ఆనందంగా ఉన్నారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఇంటింటికి వెళ్లి ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2712 కోట్ల నగదు పెన్షన్దారులకు అందిస్తున్నామన్నారు. త్వరలోనే పెనుగొండ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. అందులో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై ఇస్కాన్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయన్నారు. పెనుగొండ నగర పంచాయతీ పరిధిలో 5 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. బాగా వస్తా ఉందా? 1వ తారీఖు వస్తుందమ్మా? ఎంత వస్తుంది ఇప్పుడు? మీ దగ్గర ఏమైనా పెన్షన్ ఎవరైనా పెన్షన్ తీసుకున్నప్పుడు 100, 100 ఏమైనా పట్టుకుంటున్నారా? ఏమీ లేదు కదా. మంచినీళ్ళ సమస్య ఉందా? డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నారా? ఇంకేం మీరు గ్యాస్ ఉందా? మీకు ఫ్రీ గ్యాస్ తీసుకున్నారు. మీరంతా బాగున్నారని ముఖ్యమంత్రి గారు 4,000 చేశారు. 1వ తారీఖు ఇస్తానా? అక్కడ చూడు, పెన్షన్ నువ్వు తీసుకున్నావా? 4,000 వచ్చింది కదా. దగ్గర ఉండండి, డబ్బులు కనబడుతుంది. ఆధార్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ జరుగుతుంది, పెన్షన్ల పండుగ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2717 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. సుమారుగా 63 లక్షల మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే రేపు 1వ తారీఖు కన్నా ముందే 31వ తారీఖే పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ ఇవ్వలేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు 4,000 పెన్షన్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, నిజంగా ఒక పక్క వికలాంగులు ప్రజలు మరి 100% ప్రెగ్నెంట్ వారు కూడా చాలా విధాలుగా మాకు చాలా ఆసరాగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి అదే విధంగా పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలో 5 కోట్ల నిధులతో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేజర్ ఇష్యూస్ ఒక పక్క పెనుగొండ కోనాపురం రోడ్డు, అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్డు, బీటీఆర్ కాలనీలోను మరికొన్ని చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీల సమస్య ఉంది. దగ్గరలో ఆ పనులు కూడా మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా పెనుగొండకి ఇంకొక ఐటీఐ కాలేజ్ కూడా మనం శాంక్షన్ చేశాం. దగ్గరలో ఐటీఐ కాలేజ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఐటీఐ కాలేజ్ కూడా మనం మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మన అందరం గత కొన్ని సంవత్సరాలుగా ఇస్కాన్ టెంపుల్ని మనము ఇక్కడ నిర్మాణం చేయాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల గత ప్రభుత్వంలో అది చేయలేకపోయారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మేము అందరితోనూ ఇస్కాన్ వారితో కూడా మాట్లాడడం, దగ్గరలో ఇస్కాన్ పనులు కూడా మొదలవుతున్నాయి. అది